హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మే 1వ తారీఖు నుంచి కొత్త నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. అలాగే గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆన్సర్ కీలను విడుదల చేశారు. గ్రూప్ 2 కీలను కూడా 2-3 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. అలాగే అంగన్వాడీల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఆ సమాచారాన్ని తెలుసుకున్నాం. అలాగే నీటిపారుదల శాఖలో 1300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కూడా సమాచారం అయింది. ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 733 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 109 టెస్టులు, మీరు ప్రిపేర్ అవ్వడానికి 73 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మే 1వ తారీఖు నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు చెప్పారు. 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నట్లు ఆయన తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, నిన్నటి రోజు సాయంకాలం వచ్చేసి గ్రూప్ 3కి సంబంధించినటువంటి కీని అయితే విడుదల చేశారండి. అఫీషియల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి ఆన్సర్ కీలని, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే ఆన్సర్ కీలను కూడా షేర్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్సర్ కీలు మళ్ళీ ప్రశ్నపత్రాలు అన్నిటినీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలను అయితే విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలన్నీ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇకపై రిజల్ట్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడనక్కర్లేదని వెల్లడించారండి. పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మార్చి 31 వరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇదే విషయమై సర్కారుకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కీ అయితే రావడం జరిగింది. మీరు ఈ కీలో ఏమైనా మిస్టేక్స్, ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక అబ్జెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ నెల 12వ తారీఖు వరకు అబ్జెక్షన్స్ అయితే తెలుపుకోవచ్చండి. ఒకసారి మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ కీలను డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలు చెక్ చేసుకుని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అభ్యంతరాలు తెలిపే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, అంగన్వాడీల్లో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల్లో కొలువుల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈరోజు వార్త అయితే రావడం జరిగింది. అంగన్వాడీ టీచర్ పోస్టులు, హెల్పర్ల ఖాళీలపై అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలనే సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవీ విరమణ పొందేవారి లెక్కలపైన ఆరా. పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ పోస్టులు, అదేవిధంగా ఆయా పోస్టులకై 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. భారీ స్థాయిలోనే ఖాళీ పోస్టులు ఉండనున్నాయి. అన్ని రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. డివిజన్ల వారీగా ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంగన్వాడీ ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జిల్లాల వారీగా విడుదల చేసే అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలను వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నీటిపారుదల శాఖలో మరో 1300 ఉద్యోగాల భర్తీ.
పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాశాం, మంత్రి ఉత్తమ్ వెల్లడి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం జరిగిందండి. నీటిపారుదల శాఖలో మరో 1300 ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోందన్నమాట. దశాబ్ద కాలంగా అస్తవ్యస్తంగా తయారైన నీటిపారుదల శాఖను గాడిలో పెడుతున్నామని, ఉద్యోగుల పదోన్నతులు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జలసౌదాలో తెలంగాణ ఏఈల అసోసియేషన్ డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గారు పై వ్యాఖ్యలైతే వెల్లడించడం జరిగిందండి. 1300 ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాసినట్లు చెప్పారు. ఇంజనీర్లు విధి నిర్వహణలో నిబద్ధత, పారదర్శకత పనిచేసినప్పుడే రాణిస్తారన్నారు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట. అంటే రానున్న రోజుల్లో నీటిపారుదల శాఖలో కూడా 1300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోలలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.